శాసన మండలిలో వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ సీఎం చంద్రబాబును ఉద్దేశించి కుప్పం ఎమ్మెల్యే అంటూ వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారం లేపింది. పుట్టపర్తిలో తెలుగు తమ్ముళ్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక హనుమాన్ సర్కిల్లో భారీగా చేరిన టీడీపీ కార్యకర్తలు రమేష్ యాదవ్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం రమేష్ యాదవ్ ఫోటో చిత్రాలను దహనం చేశారు. ఈ సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా కార్యదర్శి, పులివెందుల నియోజకవర్గ అబ్జర్వర్ సామకోటి ఆదినారాయణ మాట్లాడుతూ సీఎం చంద్రబాబుకు రమేష్ యాదవ్ తక్షణమే క్షమాపణ చెప్పాలని, లేకపోతే టీడీపీ కార్యకర్తల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని హెచ్చరించారు. అపారమైన రాజకీయ అనుభవం ఉన్న ముఖ్యమంత్రిని అవమానపరిచే రీతిలో రమేష్ యాదవ్ మాట్లాడడం దారుణమన్నారు. రాష్ట్ర అభివృద్ధికి అహోరాత్రులు శ్రమిస్తున్న సీఎంపై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని వారన్నారు. టీడీపీ కార్యకర్తలే కాక రాష్ట్ర ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు ఉన్నాయని వారు తెలియజేశారు. భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే రమేష్ యాదవ్కు తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎప్పుడైతే బాధ్యతలు స్వీకరిస్తాడో అప్పటి నుంచి కూడా ఈ రాష్ట్రాన్ని పరుగులు పరిశీలిస్తున్నటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రియతమ నేత అలాంటి వ్యక్తిని పట్టుకొని ఈరోజు శాసన మండలిలో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ అనే రాజకీయ పరిజ్ఞానం లేనటువంటి వ్యక్తి ఒక నామినేటెడ్ ద్వారా నువ్వు ఎమ్మెల్సీ అయినావు, అది గుర్తుపెట్టుకోకుండా చంద్రబాబు నాయుడు గారి గురించి, సూపర్ 6 పథకాల గురించి చంద్రబాబు నాయుడికి సవాల్ ఇసిరేంత దమ్ము ధైర్యం నీకు లేదు. నీకు దమ్ము ఉంటే, నీకు ధైర్యం ఉంటే రా, ప్రజల్లోకి పోదాం, ప్రజలను అడుగుదాం. ఈ రాష్ట్రంలో దాదాపు 15 నెలలు అవుతుంది మేము అధికారంలోకి వచ్చి పరిపాలన పరుగులు పెట్టిస్తున్నాం. ఎక్కడ చూసినా అభివృద్ధి ఉంది. మీరు 5 సంవత్సరాల్లో అభివృద్ధిని గాలి వదిలేసి మీరు విలాసవంతమైనటువంటి హైదరాబాద్లో అక్కడ ఇక్కడ మీరుండి ఈరోజు చంద్రబాబు